వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ మొన్న నేను గోదావరి స్లాంగ్ మాట్లాడినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. చాలా మంది కాల్స్ చేశారు, బాగానే ట్రై చేసావు, మెసేజెస్ చేశారు. అండ్ కాంచీపురం వక్ల సిల్క్స్ శారీ ప్రమోషన్ నేను వీడియో చేశాను కదా ఇన్స్టాలో, అది చాలా వైరల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. జనరల్గా మీకే ఉంది సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సెస్ అక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మీకంటూ ఒక ఫేమ్ ఉంది అని అంటారు. కానీ ఎన్ని కష్టపడాలో, ఎన్ని తిప్పలు పడాలో మీకు అసలు అర్థం కాదు. అది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మేమైతే శారీ ప్రోమో వీడియో చేశాం కాబట్టి మమ్మల్ని అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. అండ్ సరదాగా అక్కడ కాసేపు వాక్ చేయమని చెప్పారనమాట. రీల్లో ఎలా అయితే చేసాము, ఇక్కడ స్టేజ్ మీద కూడా అలాగే చేయమన్నారు. ఒక్కొక్కరికి అలా ఉండిపోయాం, అంతే షాక్. ఎవరు ఉండరు కాబట్టి మనకి నచ్చినట్టు మనం చేసి చూపించేస్తాం. ఇక్కడ ఎంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏదో తెలియని భయం అనమాట అందరిలో. ఎలా ఉన్నారు అందరూ? సో నా పేరు కుసుమ. మైక్ కొంచెం క్లోజ్గా పెట్టుకోండి మేడం. నెక్స్ట్ ప్లీజ్. హాయ్ హలో, నా పేరు అనురాధ. హాయ్ హలో, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ ఇంద్రజా శర్మ. సూపర్ అండి ఇంద్రజ గారు. నా వాయిస్ ఇన్న ఫీలింగ్ వచ్చింది. మీరు ఎలా అన్నారో తెలుసా, ఓ బేబీ మూవీలో సమంత గారు ఉంటారు కదా, అలా ఉన్నారు, ఓ బేబీ అన్నట్టు. బట్ వీళ్ళందరూ కూడా వాక్ చేస్తూ ప్రమోషన్ చేశారు. ఆ రీల్స్లో ఒక 2-3 ఏమో చూశాను, మిగతావి నేను కూడా మిస్ అయ్యాను. కాబట్టి ఇప్పుడు మన కోసం మళ్ళీ వాక్ చేసి చూపిస్తారు. ఇంకొంతమంది జాయిన్ అవుతున్నారు. సరే, ఓకే, నైస్. రెడీ బ్రో. ఒక మంచి వాక్ సాంగ్ పెట్టవా? వాకింగ్ సాంగ్ అంటే మారిపోద్ది మళ్ళీ. ఆ మ్యూజిక్కే పెట్టండి. 1 by 1 మీరు ఎలా రీల్స్ అలా ఒక్కొక్కరు నేమ్స్ చెప్పి ఇంట్రడ్యూస్ చేశారనమాట యాంకర్ అమూల్య గారు. సో తను కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మీరు ఇలాంటివన్నీ ముందే అడిగితే మేము బాగా ప్రాక్టీస్ చేసి వచ్చేవాళ్ళం. మీరు ప్రాక్టీస్ బాబురే, ఆవిడ గ్రేస్ అసలు ఏమైనా ఉందా? మేమందరం ఒకటైతే ఆవిడ ఇంకొకటి, అంత బాగా చేశారు. స్టోర్ ఓపెనింగ్ ఏమో కానీ ఈవిడ డాన్స్కి మాత్రం ఫిదా అయిపోయామండి అందరూ. చాలామంది గోలలు, విజిల్స్, అరుపులు, కేకలు, రోడ్ అంతా కూడా ఫుల్గా బ్లాక్ అయిపోయింది. అంత బాగా చేశారు. ఈవిడ కొంతసేపు డాన్స్ చేసినా సరే, సో మేమందరం కావుగా అనుకుంటే ఆవిడ ఒక్కతే అందరినీ కవర్ చేస్తారనమాట. అండ్ పిక్నిక్ వీడియోలో కూడా ఒక ఆవిడ అలానే చేశారు. చాలా బాగా. వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అందరూ కలిసి ఒకేసారి వాక్ చేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా? నేను 3, 2, 1 గో అంటాను, అందరూ ఒకేసారి. రెడీ, స్టార్ట్ ది మ్యూజిక్. 3, 2, 1 గో. ఇందాక రాలేదు. గుంపులో గోవిందలాగా అందరూ స్టేజ్ మీద ర్యాంప్ వాక్ అయితే చేసేసాము. ఇంకా నెక్స్ట్ స్టోర్ ఓపెనింగ్ చూడాలి. ఒక పక్క వర్షం పడేలా ఉంది, చినుకులు అప్పటికి స్టార్ట్ అయ్యాయి. వస్తే ఏంటో కూడా తెలియదు సిచ్యువేషను. బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. సత్య బ్రేక్ఫాస్ట్ చేయలేదా? గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను, ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుచుందు వెళ్ళరను. గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను.
బౌన్సర్స్ అండ్ ఫీమేల్ బౌన్సర్స్ కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా, ఎవరికి కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎంతో చక్కగా మరి చేస్తా ఉన్నారు. అంటే ఆయన ఒక బ్రాండ్. చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే ఉంచేసాను, ఎందుకంటే మీరు కూడా చూస్తారు కదా అక్కడ ఉన్న క్రౌడ్, ఆ గోలలు, ఆ విజిల్స్, అబ్బా ఇవన్నీ మీకు కూడా తెలియాలని. మగవాళ్ళు ఎంతైనా ఓర్పుతూ ఉంటారు లేండి సార్, ఆడవాళ్ళంటే కొంచెం మార్నింగ్ 10కి అని చెప్పారు, అరౌండ్ 11 అయిపోయిందనమాట. అందరూ వచ్చేసరికి తట్టు వర్షం పడేలా ఉంది. అదొక పక్క టెన్షన్ అనమాట, ఎప్పుడు వర్షం వస్తుంది ఏంటి అని. సో ఫైనల్గా అందరూ వచ్చేసారు ఓపెనింగ్కి. ఓకేనా? చెప్తాను. ఫైనల్గా బిగ్ బాస్ రన్నర్ తనుజ గారు అయితే రిబ్బన్ కటింగ్ చేసేసారు. మేమైతే అస్సలు లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే క్రౌడ్ చూసి భయం వేసింది ఎక్కడ తొక్కి పడేస్తారో అని. సో ఆ స్టేజ్ దగ్గర అయిపోయాము ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా. సో ఇంకా నెక్స్ట్ ఆ షాపు ఓనర్స్ మాధురి అండ్ శ్రీనివాసరావు గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అండ్ మీడియా కొంతమంది వరకు అయితే వెళ్ళారు. లోపల పూజ అయ్యే వరకు అక్కడ ఉండి అప్పుడు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చారనమాట. ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళని లోపలికి అలౌ చేశారు. ఈలోగా షాప్ బయట ఉన్న జనాలు క్రౌడ్ చూస్తే ఉంది, ఏమన్నా ఉందా అసలు. ఒక పక్క సెలబ్రిటీస్ వచ్చారని, ఇంకో పక్క స్టోర్ ఓపెనింగ్ అని ఫుల్ క్రౌడ్తో కుమ్మి పడేశారు అనుకోండి. ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా చాలా చాలా భయం వేసింది నాకైతే.
ఓపెనింగ్ రోజు ఎంత బిల్ చేస్తే దానిపైన 1 సారీ ఫ్రీ అన్నారు కదా, దానికి చాలామంది వచ్చారు. నెక్స్ట్ సెలబ్రిటీస్ అంటే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి దగ్గర నుంచి చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు కదా, అలా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇంకా బయట మేము అందరం ఉండిపోయాము. యాంకర్ అమూల్య గారు పక్కనే ఇంకా మేము అందరం కలిసి ఒక దగ్గరే ఉండిపోయాం అనమాట. లోపలికి వెళ్ళి ఇప్పుడు వచ్చే అంత ఓపిక అయితే లేదు వాళ్ళందరినీ దాటుకుని. అండ్ శివ బౌన్సర్స్ గురించి తెలిసిందే కదా, ఎవరిని లోపలికి అలౌ చేయలేదు. ఎంతమంది బయట వెయిట్ చేసినా సరే వాళ్ళు పూజ అయ్యి బయటకు వచ్చే వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. నాకైతే వీళ్ళందరినీ చూసి ఎక్కడ తొక్కేసుకుంటారో, ఎవరికి ఎక్కడ ఏది ఇరిగిపోద్దో అని చాలా భయం వేసింది. థ్యాంక్ గాడ్ ఏమీ అవ్వలేదన్నమాట. సో మేమైతే అరౌండ్ 1 వరకు ఉన్నాం అనుకుంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. అబ్బా ఆ క్రౌడ్లో ఇప్పుడు దాటుకొని ఆ లోపలికి వెళ్ళి ఇప్పుడు ఆ చీరలు అవన్నీ చూపించే అంత ఓపిక అయితే నాకు లేదు. ముఖ్యంగా భయం వేసింది అనమాట. సో నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా మళ్ళీ తొందరలోనే వెళ్ళి ఆ స్టోర్లో ఏ కలెక్షన్ ఉంది, ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి, అసలు ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో అయితే చేస్తాను కంపల్సరీగా. ఈ క్రౌడ్లో మనం వెళ్ళడమే అంతంత మాత్రాన్ని ఉంది, ఎక్కడెవరు తొక్కేస్తారో కింద పడిపోతే అని. దానికి తోడు చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చారు. అసలు వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలరా బాబు అనిపించింది. వాళ్ళని పక్కకు పెట్టేసి మీరు ఇప్పుడు వెళ్ళొద్దామా అని చెప్పి మేము కొంతమందికి అయితే సజెస్ట్ చేసాము. అండ్ ముసలోళ్ళు కూడా వచ్చేసారమ్మా. చాలామంది ఫొటోస్ వీడియోస్ అంట, అదేటో తెలియలేదు. వాళ్ళ క్యూరియాసిటీ తగలయ్యా, వాళ్ళ సెలబ్రిటీ పిచ్చి తగలయ్యా అని అనిపించింది. సో ఫైనల్గా ఎవరిని బాధ పెట్టాలని అయితే ఈ మాటలు చెప్పలేదు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. సో మరి ఇంకా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరే చెప్పాలి. వాళ్ళు పూజ చేసుకుని బయటకు వచ్చేసారో లేదో ఇంకా అందరూ తండోపతండాలుగా ఇంకెప్పుడు షాపింగ్ చేయలేనట్టు బిల్లులు చేయనట్టు వెళ్ళి పడిపోతున్నారు. పక్క గ్లాసెస్ ఇరిగిపోతే ఏమో మెయిన్ డోర్లో, అంత భయం వేసింది వాళ్ళందరినీ చూస్తే. సో ఫైనల్గా వగ్లా సిల్క్స్ అయితే మన వైజాగ్లో కూడా ఓపెన్ అయిపోయింది కాబట్టి ఈ శ్రావణ మాసంకి మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేసేయండి ఎంచక్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.